గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ సోదరులు తమ క్రీస్తును స్తుతించుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవులు మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై తన ప్రాణాలను పణంగా పెట్టారని చెబుతారు. జీసస్ను సిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం లేదా బ్లాక్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. గుడ్ ఫ్రైడే వరకు దాదాపు 40 రోజులు క్రైస్తవులు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఈ సందర్భంగా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి ఏబిఎం చర్చిలో శుక్రవారం క్రైస్తవులు స్థానిక సంఘ కాపరి సమూయేలు ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు క్రీస్తు మరణాన్ని స్మరించుకుంటూ 40 రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలను ముగించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు క్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకుంటూ చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలకు సంబంధించి సంఘ క్రైస్తవ సహోదరులు మాట్లాడారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ సమూయేలు మాట్లాడుతూ మానవాళి కోసం యేసు ప్రభు చేసిన కృషి త్యాగాలను క్రైస్తవ సోదరులకు వివరించారు. క్రీస్తు సిలువలో పలికిన 7 మాటలు క్రైస్తవ మార్గంలో నడుస్తున్న వారికి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలను నేర్పిస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ సత్య మార్గాన్ని అలవర్చుకోవాలన్నారు. తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మనిషి చనిపోయేంత వరకు యేసు ప్రభు బోధనలను స్మరించుకుంటూ సమాజానికి ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉండాలో వివరించారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంగతులు, స్త్రీల సమాజం వారు అనేక మంది పాల్గొన్నారు. ఏడు సంపూర్ణతము సాంకేతము, దేవుని రక్షణ ప్రణాళిక సంపూర్ణత ఈ మాటలో ఉంది. ప్రియుల 7 అనేటువంటి నంబర్ అనేటువంటిది చాలా పవర్ఫుల్ అయినటువంటిది. మన సత్యాన్ని గమనించాలి. 7వ దినాన 7వసారి యెరికో పట్టణంలో చుట్టూ ప్రదక్షిణం చేసి ఇజ్రాయేలు ప్రజలు ఆర్భటించినప్పుడు యెరికో గోడలు కూలాయి. 1. రెండవది, సిరియా దేశ సైన్యాధిపతి నయమాను యోర్దానులో 7వసారి మునిగినప్పుడే అతని కుష్ఠరోగం తొలగిపోయి అతని దేహం పసిపిల్ల దేహం లాగా మారిపోయింది. 3వది, అలాగే సిలువపై యేసు 7వ మాట పలికి మరణించగానే దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు చినిగింది, భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి, సమాధులు తిరగబడ్డాయి, మృతులైన పరిశుద్ధులు లేచారు. అయితే ఈ